నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మనం ఎక్కడ వచ్చినామో తెలుసా? మరి జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలం కిలాషాపూర్. ఎవరిది? మన 400 సంవత్సరాల కిందనే ఈ రాజ్యాన్ని పరిపాలించిన రారాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అగ్గో అతని కోట దగ్గరికి రావడం జరిగింది. మరి ఈ కోట ఎట్లా ఉంది ఏంది? మరి కోటని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరి గౌడన్నలకి ఈ కోట కనిపించట్లేదా? ఈ ఆనవాళ్ళు మర్చిపోయామా? రాజ్యం మర్చిపోయామా? ఒక్కసారి ఇది చూసుకుంటూ అసలు ఏంది ఏం సంగతి అనేది మీకు కూడా చూపిస్తా. ఉం? రావాలి. అది ఎట్టెట్టుందో ఏం సంగతి చూద్దాం. జర పైకి కూడా లోపలికి పోతే తెలుస్తుందిగా. రావ్యా ఇలాషాపూర్ ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు జనగాం జిల్లా రఘునాథపల్లె మండలం అంట. ఇది కిలాషాపూర్. చూడండి, ఒక్కొక్క రాయి ఎట్లా కట్టవచ్చు, ఎవరు కట్టవచ్చు? ఇది ఈ రాయి వేసేదేనా? ఏ మిషన్లు ఉన్నాయి అప్పుడు? దీని గురించి ఒక్క రాయి గురించి ఒక 10 నిమిషాలైనా ఆలోచన చేయరు. ఒకటే రాయి గురించి. ఏంది రాళ్ళు? ఎవడు లేపిండు అంత పైకి? ఏ మనిషి ఎట్లా మొండి మనుషులు కట్టవచ్చాట ఇది? ఇదేందో దీంట్లో ఇక్కడ తెలిసిన వాళ్ళని ఉంటే ఇదేందని అడిగితే చెప్పుదురు. కానీ మరి దీని గురించి తెలుసా తెలియదా? అయ్యా ఓ ఇది ద్వారం అయ్యో, లోపలికి పోయేది. మరి ఇందాక పోయి చూసినా అవే కోట ఇందాక పోవాలి. ఇక మళ్ళా ఇది దర్వాజా రాతి కట్టడంతో ఏమో ఇదే. మళ్ళా దీని లోపల ఇంకోకూడదు ఎమ్మటే లోపల రాని. మరి ఇది ఆయా ఏం కట్టడాలు, ఏం కథ, ఎంత పెద్ద గోడలు ఇవి. ఏమంటారు? ఇది సిమెంట్ కట్టే కూడదు. వద్దు మొత్తం మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ ఆయన ఎవరి మీద? ఔరంగజేబునే గడగడ వణికించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు సామ్రాజ్యం ఇది. ఏమనుకుంటారు? ఇలాంటివి 22 ఉన్నాయట. 22. ఏం కోట ఆగో! ఏ సంవత్సరంలో తయారు చేయొచ్చు? ఇటుకలు చూడురా, ఇటుకలు. ఎప్పటి ఇటుక, ఎప్పటి కథ అది? అబ్బరా నాయన. ఏనాడు ఎవరు? ఆనాడే ఇటుకలు తయారు చేశారు. 100,000 సంవత్సరాల కిందనే ఈ కోట కట్టినప్పుడు. అయ్యా ఇట్రా, ఈ రాజ్యాన్ని ఇట్లా పరిపాలిస్తున్న రాజ్యం ఒక్కసారి దొంగల చేతికి వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పటిదాకా రాదా రాజ్యం? మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడన్నలు ఏమనుకోవాలి? ఇటు రాయా, ఇది ఎక్కొచ్చు కదా ఆడంగా? ఎక్కొచ్చు. పోదామా? పోదాం. దీనికంటే ఆ కోట ఎక్కడం బెస్ట్ తాత. ఊరు మొత్తం కవర్ అవుతుంట. అంతేనా? ఇది ఎక్కొస్తా అదిలా ఎక్కొస్తా అదే అప్పుడు చేస్తారు కదా పిల్లలు. వాళ్ళు ఆట ఆడుతున్నట్టుంది. ఏం బాల్ అది? అవో ఆలిబాల్ ఆట. నీవు ఆలిబాల్ ఆట ఆడుతున్నారు పిల్లలు మంచిగా. ఇలా మంచిగా రోజు ఆడతారా? మంచి పని. మీరు ఈ ఆటే కాదు, ఇంకో ఆట కూడా ఆడాలి. మరి ఏమాట అంటే తెలుస్తలేదా? ఇంట్లో ఆడుతురు అయితే కోట వదిలిది. ఏం కథ? ఎవరి చరిత్ర, ఎవరిది, ఎవరు పరిపాలన చేసారు అప్పట్లో? మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ కోటలో మీరు ఆట ఆడుతురు అయితే
మామూలు మాట అనే దాని ఈ గురించి ఆట కాదు, ఆ ఆట ఆడాలి. విశ్లేషణ. ఇది ఎక్కువచ్చా? ఏమో అంతేనా అడుగుతున్నాను. నేను ఎక్కనా ఇదే ఇలా ఒక దగ్గర నుంచి తీసుకపోతే ఎక్కుతా కానీ అగో ప్లాట్ బాగా కూర్చొని ఎక్కుతుంది కానీ రాబే చిన్నగా మరి ఇది అయితే ఎక్కడైతే ఎక్కుతున్నాం కోట ఎట్లు మరి అమ్మో చిన్నగా నీవు అవునా ఇది మొత్తం విరిగిపోయింది అక్కడే జాగ్రత్త తాత. చిన్నగా కాదు తప్పదు అయ్యా. కోటను చిన్నగా నీవు ఇక మొత్తం మీద అయితే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు సామ్రాజ్యంలోకి వచ్చి ఈ పైకి అయితే ఎక్కినామే ఆ కోట. ఎంత పెద్ద ఎక్కినా చూడు. మరి ఈ కోట చుట్టూ ఎంత పెద్ద ప్రహారీ గోడ చూడు. ఇది ఇది మరి ఇది ఏం కోట ఎటువంటి గోడలో చూడరు ఒకసారి. అదొకటి తూర్పు పక్కన మరి అక్కడ సైనికులు ఎవడన్నా యుద్ధానికి వచ్చేటోళ్ళని ఆడ కాపలా ఉండి అగో దాని మీదకి వెళ్ళి సెంట్రీ ఆడ చేస్తట్టుంది. అక్కడ ఒకటి, ఆ మూలకు ఒకటి, మళ్ళా జర్ర ఇటు తిప్పిన ఆయన ఇగో ఈ మూలకు ఒకటి బురుజు అంటారా మరి ఏమంటారు అది కాపలకు. అంటే ఎవడు మన మీదకి యుద్ధానికి ఎవడైతే వస్తాడో అగో ఇక్కడ ఉండేదట సర్దార్ సర్వాయి పాపన్న సైనికులు అక్కడ. ఇక్కడ ఒకటి తూర్పు పక్క, ఈ పనోడు పక్క ఇదొకటి, ఇగో ఇటు కూడా మళ్ళా దాని ఆ పక్క వర్షాలు వచ్చి బాగా వచ్చి కూలిపోతే కొత్తగా కట్టిరట. 1,50,00,000 పెట్టి మొత్తం నిర్మాణం చేశారట. అది అప్పుడు తాటికొండ రాజయ్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే. అది మొత్తం అది అటు ఇక ఇటు చూడ్రి అనగా పైనంగా మళ్ళీ అది ఎక్కినాక బాట కూడా ఉంది కాడికే ఉంటుంది. మళ్ళీ అవతలకి వెళ్ళి నడుస్తుంది. అగో మళ్ళీ ఈడ తూర్పు పక్క ఈ గోడ మళ్ళీ గోడ పక్క పోయి ఇంకో బాట కూడా ఉందిగా. ఇదయ్యా మరి నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. ఇదంతా చూపిస్తాం, చూసారు యూట్యూబ్లో కొడితే మత్తుకు వస్తుంది, అది పక్కన పెడదాం మనం. ఇది చూపించేంత వరకు ఒక లెక్క, చూసి చెప్పేది ఒక లెక్క. నేను ఏమని చెప్తున్నా అంటే మరి కిలాషాపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న సామ్రాజ్యాన్ని కోటని అన్నీ చూసినాము. రాజ్యం ఏలిండు ఆనాడు. గోల్కొండ కిల్ల కావచ్చు, భువనగిరి కిల్ల కావచ్చు, అది ఊదురునగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, అది అందరికి తెలిసిన ముచ్చటే పక్కన పెడదాం. మరి రాజ్యం ఏలిండు, రాజ్యం ఆనాడు అని గొప్పగా చెప్తాం కదా. మరి ఈనాడు ఏమైంది అంటున్నా. ఇప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడున్న గౌడన్నలకు ఏమైంది, వారసత్వానికి ఏమైంది? గౌడు పేరు పెట్టుకున్నారుగా, పేరు ఉందిగా మనకు. మరి ఏంది రాజ్యం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? దొంగల పార్టీలలో మనం ఎందుకు తిరుగుతున్నాం? మరి దొంగలు ఉన్నారుగా కొంతమంది, దొంగలు మనల్ని నాశనం చేసే దొంగలు. ఆ పార్టీలలో మనం ఎందుకు తిరుగుతున్నాం? మరి సిగ్గి లజ్జ మనం తెచ్చుకోవాలి కదా. మన రాజ్యం ఉంది కదా, ఇది మన రాజ్యం కదా. మన రాజ్యం మనం తెచ్చుకుంటే ఓ యాదవులు, ఓ ముదిరాజులు, ఓ పద్మశాలులు, ఓ రజకులు, సబ్బండ కులాలు చెప్పుకుంటూ పోతే మాదిగలు, మంగళీస్, కమ్మరి, కుమ్మరి, సకల ఏ జాతి అనకుండా మన రాజ్యం మనం ఎందుకు తెచ్చుకోవద్దా అంటున్నా. ఇక నేనేమో కొన్ని మాటలు చెప్తానేమో బాధ అనిపిస్తుందా, బాధపడతా. మీరు ఎట్టబడ్డా ఏం లే, రాజ్యం ఎందుకు తెచ్చుకోరా అంటున్నా. 100కి 90% ఉన్నాం కదా. 90% ఉన్నోడు రాజ్యం ఎందుకు తెచ్చుకోడు? మనకంటే ముందర 400 సంవత్సరాల కింద రాజ్యాన్ని తెచ్చిన రారాజు వారసత్వం ఉంది కదా. మహనీయులు ఎంతోమంది ఉన్నారు కదా. జ్యోతిరావు పూలే లేడా? పండగ సాయన్న లేడా? యదువంశానికి చెందిన యాదవరాజు లేడా? శ్రీకృష్ణ భగవాని వారసులు ఎక్కడ పోయినా అంటున్నా. ఈ రాజ్యం తెచ్చుకోవడానికి అంత ఇబ్బంది ఏందో చెప్పాలి. అంటే మనం వాళ్ళ అగ్రవర్ణ పార్టీలలో చెంచాలుగా, బానిసలుగా విమిడిపోయినాం. ఆ మెతుకులకు అలవాటు అయినామా అంట. ఇక నా మాటలకు అయితేనే ఉంటాయి, కోపం వస్తే రావచ్చు. మరి నువ్వు రాజ్యం తెచ్చుకొని ఆ రాజ్యంలోనే, మన రాజ్యంలోనే నువ్వే మంత్రి కావచ్చుగా, నువ్వే సీఎం కావచ్చు కదా, మీరే ఎమ్మెల్యేలు కావచ్చు కదా. ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటే తప్ప, కానీ రాజ్యం మనకు కావాలని అడిగినాం కదా. చెప్పురి, నా మనవాళ్ళకి చెప్తున్నా, నా మనవాళ్ళకి చెప్తున్నా. నేను బీసీ సమాజానికి అందరికి చెప్తున్నా. నేను ఎవరన్నా కావచ్చు, బీసీలు అందరికి చెప్తున్నా, రాజ్యం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాము?
మనకు లేకనా మన ఓట్లు దొంగల కిందకి వేసుకుంటా 1% ఉన్న దగ్గరనే ఎందుకు ఉంటున్నాం మనం? చెప్పండి, దీనికి ఆన్సర్ కావాలి. ఊరికనే మాట్లాడితే కుదరదయ్యా. ఏంది ముసలోడికి ఎక్కడ పని లేదా? పని లేదు మరి, లేకనే ఇట్లా మాట్లాడతాడు. ఉంటే ఏం మాట్లాడు? రాజ్యం తెచ్చుకోమా అంటున్నాం. ఆ రాజ్యంలో మనం అందరం సుభిక్షంగా ఉండాలంటున్నాం. 78 సంవత్సరాలు గడిచినా ఇంకా గుడిసె లేదు, ఇక్కడ గుడిసె లేదు. చూపిస్తారా? కొన్ని గుడిసెలు తీసినా ఇల్లు లేవు. ఇది రాజులు ఏలినా ఆనాడు ఔరంగజేబునే గడగడ గడగడ లాడించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజు అని చరిత్ర ఉన్నది కదా. మరి మనం ఎందుకు రాజ్యం తెచ్చుకోలేకపోతున్నాం? ఇప్పుడు అన్నీ ఉన్నాయి మనకు, ఆస్తులు అంతస్తులు, తింటానికి తిండి, ఉండటానికి అన్నీ ఉన్నా కూడా రాజ్యం ఎందుకు వస్తలేదో చెప్పాలి. మనం ఎవరి చేతులల్లో ఆడుతున్నామో చెప్పాలి. మనం ఏం తెలివి కలవలేమో చెప్పాలని ఆయన ఊరికనే కాదు. సర్దార్ సర్వాయి పాపన్న వారసులకు చెప్తున్నా, ముందు నిలబడి ఈ రాజ్యం కోసం నడవాలని చెప్తున్నా. పిచ్చి పిచ్చిగా వానెనకంగా వీనెనకంగా తిరిగి ఈ జాతులను అన్నిటిని తీసుకుపోయి ఓట్ బ్యాంకుని తీసుకుపోయి దొంగలకు అప్పచెప్తా అంటే మర్యాద ఉండదు, మంచిగా ఉండదు అని చెప్తున్నా. ఏడగుండి చెప్తున్నా, సర్దార్ సర్వాయి పాపన్న సామ్రాజ్యంలో నిలబడి చెప్తున్నా. కోట మీద ఎటు చూసిన 4 దిక్కుల చూసుకో, 4 దిక్కుల రాజ్యం ఏర్పరచుకుంటే ఇలాంటిది ఉండేది అప్పుడు. అందుకే మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాలకు చేతులెచ్చి చెప్తున్నా, రాజ్యం తెచ్చుకోవాలని చెప్తున్నా. 2 సంవత్సరాలు ఉంది, ఆ 2 సంవత్సరాలలో మన రాజ్యం తెచ్చుకోవాలని మీ అందరి చేతులెచ్చి కోరుతున్నా. నేను చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.